అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ అయితే అయింది. సీఎం నేతృత్వంలో మంత్రిమండలి సమావేశం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర అయితే వేసింది. కానీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం అని చెప్పేసి ఆ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇక సమస్యలపై సాచివేత ధోరణి అయితే ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇక స్పష్టత ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలపై స్పష్టత అయితే కరువైంది. మరి ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా మరి ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఉద్యోగ సంఘాలైతే చాలా అసంతృప్తిగా ఉన్నాయి. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బదులుగా సాచివేతే లక్ష్యంగా బుధవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అయితే సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇక సిఎస్ విజయానంద్ నిర్వహించిన ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశంపై కూడా ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. కేవలం ఉద్యోగ సంఘాలు చెప్పిన విషయాలను వినడానికి మాత్రమే ఈ జాయింట్ స్టాఫ్ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసినట్లు అర్థమవుతుంది. ఇక 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం పట్ల స్పష్టత కానీ, కనీసం ఇప్పుడు ఈ టైంలో నియమిస్తాం, ఇంతకాలంలో నియమిస్తాం, 2-3 నెలల్లో నియమిస్తాం అనేటువంటి హామీ కూడా ఈ సమావేశంలో రాలేదు. ఇక మధ్యంతర వృత్తి ఐఆర్ 30% ప్రకటించే విషయంపై కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ప్రతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సీఎస్ చెప్పడం మినహా మరి ఎటువంటి హామీ లభించడం లేదని అంటున్నారు. ఇక బోధనేతర కార్యక్రమాల నుంచి వెసులుబాటు కల్పించాలని యూటీఎఫ్ తరపున ఉపాధ్యాయ సంఘాలు అయితే డిమాండ్ చేశాయి. అదేవిధంగా 1998, 2008 డిఎస్సీలో ఎంపికైన మినిమం టైం స్కేల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు కూడా వారి సర్వీసును రెగ్యులర్ చేయాలని కోరారు. అదేవిధంగా వారి రిటైర్మెంట్ ఏజ్ను కూడా 62 ఏళ్ళకి పెంచాలని ఇక డిమాండ్ అయితే చేశారు. ఇక అదేవిధంగా చూస్తే సమస్యలపై ఈ విధంగా సాచివేత ధోరణి వ్యవహారం అనుసరించడం అయితే ప్రభుత్వానికి న్యాయం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఎన్నో అంశాలు ప్రస్తావించాం. ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేత విద్యాసాగర్ అంటే ఇక్కడ చూస్తున్నాం. కానీ ఎన్ని అంశాలు ప్రస్తావించినా, ఎన్ని సమస్యలు మొరపెట్టుకున్నా చెవిటివారి ముందు శంఖం ఊదినట్లే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు 24 ప్రధాన డిమాండ్లతో పాటు 68 డిపార్ట్మెంట్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ తెలిపారు. ఇక పీఆర్సీ కమిషనర్ నియామకం గురించి గత ప్రభుత్వ కాలంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ను 12వ వేతన సవరణ సంఘం కమిషనర్గా నియమించడం జరిగిందని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పదవికి రాజీనామా చేశారన్నారు. కానీ ఇంతవరకు మరి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం జరగలేదు. మధ్యంతర వృత్తి 30% ఇవ్వడంపై కూడా ఇంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు పీఆర్సీ గడువు దాటిపోయి కూడా దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇక బకాయిలకు సంబంధించి కూడా ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి అంటూ ఏపీ జేఏసీ చైర్మన్ అమరావతి చైర్మన్ బొప్పరాజు కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల సంబంధించిన బకాయిల కూడా రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు, పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు పే స్లిప్లో వచ్చేలా చూడాలన్నారు. పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, ఈలోగా మధ్యంతర వృత్తి 30% ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న 4 డిఏల్లో కనీసం 2 డిఏలు వెంటనే ప్రకటించాలని బొప్పరాజు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. మరి ప్రతి నెల క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. వివిధ వర్గాల ప్రజలకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. అనేక లక్షల కోట్లు పెట్టి దాదాపు 3-4 లక్షల కోట్ల బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి కొంత నిధులు కేటాయిస్తే వారి యొక్క ఆర్థికేతర సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఈ ఏపీ ఉద్యోగులకు సంబంధించి మరి ఉగాది కానుకగా ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.